పడదామా? నాకు నమ్మదగిన వ్యక్తిగా ఉండడం అంటే ఏంటి? సారా వృద్ధాప్యం వచ్చేసినా సరే ఆయన నమ్మదగిన వాడని నమ్మటమే అదే. మనం నమ్మదగిన వాడిగా ఉండాలి అంటే ఎలా ఉంటాము అంటే ఆయన నమ్మదగిన వాడు అని విశ్వాసం ఉంచటమే మన నమ్మకత్వమే. మనం ఆయన నమ్మటమే ఆయన విషయంలో నమ్మదగిన వాడిగా, ఆయన మన విషయంలో నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మనము నమ్మదగిన వాడిగా ఉండాలి అంటే మనం నమ్మాలి. ఏమని? ఆయన నమ్మదగిన వాడు అని మనం నమ్మడమే మన నమ్మకత్వాన్ని మనం కనబరచగలం. కాబట్టి ఈ 2026 సంవత్సరము నమ్మదగిన దేవుడి విషయంలో మనం నమ్మదగిన వాడిగా ఆయన యందు విశ్వాసం ఉంచి దేవునిలో ఎదిగి మనము బలవంతులుగా దేవుని కొరకు నిలవబడి అనేకమైన విషయాలలో మరి మనము ఎదుగుతూ దేవునికి మహిమకరంగా జీవించడం తప్ప ఏం కోరుకుంటాడండి ఆయన? ఏమైనా కోరుకుంటాడా? ఆయన కోరుకునేది ఇదే కదా. అదే ఇంత నమ్మదగిన వ్యక్తిగా, నమ్మదగిన వాడిగా నేను వాళ్ళ విషయంలో ఉంటే నా సొంత కుమారుని కూడా వెనుతీయకుండా ఇవ్వడానికి వెనకాడకుండా నేను ఉంటే ఇంత అపనమ్మకస్తులుగా ఉంటున్నారు అన్న చింతకాలంలో ఉండి మరి అలాగే ఆయన బాధపడుతుంటే మనకు క్రొత్త సంవత్సరం ఏంటండి? ఆయన్ని సంతోషపెట్టగలిగితే క్రొత్త సంవత్సరం, క్రొత్త ఆరోగ్యం, క్రొత్త అబ్బా ఎన్ని దీవెనలో, ఎన్ని ఆశీర్వాదాలు. ఆయన్ని సంతోషపెడదామా? విశ్వాసములో ఎదుగుదామా? దేవునికి నమ్మకస్తులుగా ఉందామా? మన పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా ఆయన నమ్మదగిన దేవుడని విశ్వాసం ఉంచి మనం అడుగులు ముందుకు వేస్తూ ఉంటే ఎలిజబెత్ గొప్ప కార్యాన్ని చూసినట్టు, శారా అబ్రహాములు గొప్ప కార్యాన్ని చూసినట్టు నీవు దేవుని నమ్మదగిన వాడని నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తావా? చూడవా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపు చూద్దాము. అయ్యా, నిజంగా నువ్వెంత నమ్మదగిన వాడవయ్యా. నేను నమ్మదగిన వ్యక్తిగా లేను ప్రభువా. ఇన్ని సంవత్సరాలు అయ్యా నాలో ఉన్న అపనమ్మకాన్ని బట్టి నీ కార్యాలు నేను చూడలేకపోతున్నాను ప్రభువా. అది నీ భర్త రక్షణ విషయం కావచ్చు, నీ బిడ్డల రక్షణ విషయం కావచ్చు, దేవుని విషయంలోనైనా సరే ఒక్కసారి నువ్వు ప్రభు వైపు చూస్తావా? దేవుని అడుగుతావా? అయ్యా, నేను నమ్మదగిన వ్యక్తిగా లేను ప్రభువా, నన్ను క్షమించండి ప్రభా, ఆత్మీయంగా నేను ఎదగడం లేదు ప్రభా. లోకానుసారమైన మనసే ఎలుబడి చేస్తున్నది ప్రభా. అయ్యా, మనసు నుంచి నన్ను విడిపించండి ప్రభా. ఆ నమ్మకాల నుంచి నన్ను విడిపించండి. లోకంలో ఉన్న వారి యొక్క నమ్మక విశ్వాసముల నుంచి విడిపించి నువ్వు నమ్మదగిన దేవుడు అని నీ యందు, నీ మాటల యందు విశ్వాసం ఉంచి అయ్యా గొప్ప వాగ్దానాలను సంపాదించుకునే ప్రభు నాకు దయచేయండి ప్రభా. అది లేచి నిలబడదామా? దేవుడి సన్నిధిలో దేవుడికి మొరపెడదామా? అయ్యా, నువ్వు నమ్మదగిన వాడవు అయ్యా, నువ్వు నమ్మదగిన వాడవయ్యా. అయ్యా, నా పరిస్థితుల వైపు నేను చూస్తున్నాను. నన్ను క్షమించండి. ఈ 2026 సంవత్సరము అయ్యా నేను ఎదగడానికి ఆశపడుతూ ఉన్నాను ప్రభా. నేను బలవంతుడు కావాలని ఆశపడుతున్నాను ప్రభా. నేను బలవంతురాలు కావాలని ఆశపడుతున్నాను ప్రభా. నీ నామాన్ని మహిమపరచాలని ఆశపడుతున్నాను ప్రభా. మంచి పేరు సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను ప్రభా. అయ్యా, నాకు సహాయం చేయండి. నాకు విడుదల కావాలి ప్రభా. లోకానుసారమైన మనస్సు నుంచి నాకు విడుదల కావాలి ప్రభా. అయ్యా, నీ మనస్సు నాకు కావాలి ప్రభా. నీ అందరి విశ్వాసంలో నేను ఎదగడానికి ఆశపడుతున్నాను ప్రభా. ప్రార్థన చేద్దామని మనకినసులో నువ్వు ఉన్నావు. వాక్యము చెప్పుచూ ఉండగా నీకు ఏమి అర్థమయ్యిందో ఆ విషయాన్ని నోరు మాట్లాడి కోరుకో. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు ప్రతి చూస్తూ ఇంకా దుఃఖ పెట్టే వ్యక్తిగా ఉందామా? ఆయన దొంగ పెట్టే వ్యక్తిగా ఉందామా? లేదు. ఈ సంవత్సరము నన్ను బట్టి అయ్యా నువ్వు సంతోషించాలి, నేను ఒక మంచి పేరు సంపాదించుకుంటాను ప్రభువా.
నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభువా. నన్ను దర్శించండి నాయన, మీ ఆత్మతో నన్ను దర్శించండి ప్రభువా. నోరు విప్పి అడుగుదాము ప్రభుని. మౌనంగా ఉండే సమయం కానిది, మౌనంగా ఉండే సమయం కానిది. ప్రభు యొక్క ఆత్మకు చోటిస్తావా? ప్రభు యొక్క ఆత్మకు చోటిస్తావా? నీ హృదయాన్ని తెలుస్తావా? ఇదిగో ప్రభువా, అయ్యా నా జీవితాన్ని నేను ముందు పెడుతున్నాను, నా వల్ల కావడం లేదు ప్రభువా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఆత్మీయంగా ఎదుగుదల లేని పరిస్థితే నాలో కనబడుతూ ఉన్నది ప్రభువా. ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితులే నాకు కనబడతా ఉన్నాయి ప్రభువా. నన్ను ఒక్కసారి దర్శించరా, నన్ను ఒక్కసారి దర్శించరా. అవును ప్రభువా, అయ్యా ప్రార్థన చేస్తూ చేస్తూ నాయన కార్యము జరగడం లేదని నేను ప్రార్థన చేయడం మానివేశాను ప్రభువా. అయ్యా నమ్మకస్తురాలుగా నేను లేను ప్రభువా, నమ్మకస్తుడుగా నేను లేను ప్రభువా. నువ్వు కార్యము చేయగలిగిన దేవుడు అని నమ్మి అయ్యా కార్యము జరుగు వరకు నీ సన్నిధిలో కనిపెట్టలేని వ్యక్తిగా నేనున్నాను ప్రభువా. నన్ను క్షమించండి, నన్ను బలపరచండి, నన్ను మేల్కొల్పండి అని ప్రభు వైపు చూస్తావా? అడుగుదాం, నోరు విప్పి అడుగుదాం. ప్రతి విషయాన్ని ప్రభు సన్నిధిలో మనం క్రమరించుకుందాం, మన హృదయాన్ని క్రమరించుకుందాం. నువ్వు నమ్మదగిన దేవుడు అని నమ్ముతున్నానయ్యా. ఆ నమ్మకంతోనే ఈ జనం నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి ప్రభువా. నువ్వు నమ్మదగిన దేవుడు అని విశ్వాసంతో నేను బ్రతుకున్నట్లుగా నాకు సహాయం చేయండి ప్రభువా. అవును నాయన, నువ్వు నమ్మదగిన వాడు అయ్యా. నేనే నమ్మదగిన వ్యక్తిని కాదు ప్రభువా, నన్ను క్షమించండి. నేను నమ్మదగిన వ్యక్తిని అయినప్పటికీ నీ వెంటనే చాటున్నా నన్ను భద్రపరుస్తూ అయ్యా నా విషయంలో ఓర్పుతో, నిరీక్షణతో, విశ్వాసంతో నా కొరకు ప్రభువా దేవుడు శాంతము వహిస్తున్నాడు. అయ్యా నీకు వందనాలు. ప్రార్థన చేద్దామా? అడగండి నోరు విప్పి. పక్కన వారి గురించి ఆలోచించవద్దు. నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నావు, ప్రభు వైపు చూడు. ఆయన నీతో మాట్లాడిన మాటలకి నువ్వు ఏమి బదులు చెప్తావో చెప్పు, ఏమి సమాధానం చెప్తావో చెప్పు, ఏమి వేడుకుంటావో నువ్వు వేడుకో. ఆయన సమీపముగా ఉండగానే ఆయన పాదములు పట్టుకో. దేవుని ఆత్మను త్రోసి వేయవద్దు. కృపరించుకుంటావా నీ హృదయాన్ని? నీ ప్రతి బలహీనమైన మనస్సును ప్రభు ఎదుట పెట్టు. చేయండి, అందరూ నోరు నింపి ప్రార్థన చేయండి. కొన్ని నిమిషములు ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని క్రమరించుకుందాం. ఆయన సన్నిధిలో ఆయన నీ ఎదుట నిలిచి ఉన్నాడు, నీ ఎదుట నిలిచి ఉన్నాడు. నీ ప్రతి విషయాన్ని మనసు విప్పి ఆయనతో పంచుకుంటావా?
ప్రేరేపించబడ్డ వాళ్ళు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వాళ్ళు ఒకళ్ళు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన. సహాయం చేయండి నాయన. భయపడుతున్నటువంటి భక్తులు ఎలా పరిగణాలు నిష్కళంకమైనటువంటి భక్తిని సహాయం విషయంలో ఎలాంటి శ్వాసలు కలిగిన ఎలాంటి మంచి పేరు సంపాదించుకున్న వాడికి మంచి పేరుతో ప్రభావాన్ని కూడా సంపాదించుకోగలిగిన సహాయం దేవాలయమైనా మీరు సహాయం చేయండి. ఆత్మలు వేసి ప్రభావాలైనా అనేక విషయాలు అడుగులు భయపడుకునేటువంటి స్థితే కనబడుతూ ఉన్నది ప్రభు. మీ గురించి మాట్లాడలేనటువంటి దానికోసం నేను కనబడుతున్నాను. మీ ప్రేమను వివరించలేని దానికోసం నేను కనబడుతున్నాను. ఎన్నో కార్యాలు జరిగించినప్పటికీ గురించి మాట్లాడలేనటువంటి దాని ప్రభు. దేవాలయంగా ఈరోజు చూపించి సాక్షి జీవితం దయచేయండి. నా ప్రియులు నా తలపులో ప్రవర్తనలో విషయాలతో తెలుసుకునే భాగ్యం దయచేయండి. అయాదిలో అనేక విషయాలలో నేను వెనకబడిపోయి ఉన్నాను. విషయంలో మీలాగా ప్రేమించే విషయంలో మీలాగా ప్రేమించే విషయంలో అయా దైవ మీలాగా ఎంతో వెనకబడిపోయేదానికంటే ఎదగ
వేదాన్ని పెట్టి కనబడుతున్నారు ప్రభా. అయ్యా నుండి నన్ను విడిపించండి అయ్యా. మీరు ప్రేమించే మీరైతే ఎలా ప్రేమించారు ప్రేమైతే అనేక నాకు ఇష్టమైన ప్రేమిస్తున్నారు. నాకు ఇష్టం లేని మాట్లాడుతూ అయ్యా మీ మాట స్వభావం సహాయం చేయండి అయ్యా. పరిస్థితులను చూసి భయపడుతున్నటువంటి స్థితే నాకు కనబడుతున్నది కానీ అయ్యా సేవలనే చూడలేదు దానిగా నేను పరిస్థితులను చూసి భయపడిపోతున్నాను కానీ మీ మాటలను బట్టి బలిగే నాలో కనబడించలేదు అయ్యా. నన్ను విడిపించి మీ వైపు చూస్తూ ధైర్యంగా గొప్ప కార్యాలు నేను చూడగలగడానికి దేవాలకు సహాయం చేయండి. దేవానికి పాదాలు పెట్టుకునే విధుమంతాను దేవ ప్రతి చేసి మాట్లాడుతూ ఆయన తప్పుగా మాట్లాడుతూ ఆయన దగ్గర నాలో లేకుండా సహాయం చేయండి. ప్రతి ఒక్క విషయంలో నేర్పించండి. చూసినప్పుడు మీ నామానికి దేవునికి ఇష్టమైన మీ అడుగుతాను నడవగలిగిన మీరే సహాయం చేయాలి అయ్యా. సహాయం చేయండి. ప్రతి ఒక్క విషయంలో మీరైతే ఎలా ఉంటారు మీరు ఎంత నమ్మదగిన వారిగలుగుతారు నేను కూడా నమ్మదగిన దానితో ఉండటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క విషయంలో అయ్యా నడుచుకుంటూ సేవ